వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా పొలిటికల్ పార్టీలకు సంబంధించి ఒక మాట అనేసుకుంటే తర్వాత మన గురించి మనం మాట్లాడుకోవచ్చండి. ఈ సిలిండర్లు, పెట్రోలు, డీజిల్ వీటి రచ్చకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిజంగా ప్రతిపక్ష నేతలే అయితే ప్రజల కోసం వాళ్ళు పనిచేస్తూ ఉంటే ఇలాంటివి చేసి ఉండరు. బికాజ్ కాంగ్రెస్ పార్టీ ఒక ట్వీట్ వేసింది March 11, 26, 1957. ఏకంగా 2 లక్షల మంది దాన్ని ఆ టైం చూశారు. మోడీ కా మాస్టర్ స్ట్రోక్, మోడీ హై తో ముమ్కిన్ హై, మోడీకి లాహన్ లగా ఓ యోజన. సిలిండర్లు పట్టుకున్నటువంటి మనుషులు క్యూలో నిల్చున్నటువంటి ఒక ఫోటో వేశారు. చూసుకోక్కర్లేదా ముందు వేసే దగ్గర? ఒక్క నిమిషం కనీసం చూసుకోక్కర్లేదా? ఆ ఫోటో ఎప్పటిదో తెలుసా? ఇది టైమ్స్ వాళ్ళలో సమ్ న్యూస్ ఛానల్కి సంబంధించిన దాంట్లో ఫస్ట్ ఇండియా ఎకానమీ ఎల్పిజి సిలిండర్ April 2011 అదే ఫోటోని తీసుకొచ్చి ఇప్పుడు సిలిండర్లు దొరకట్లేదు అంటూ రచ్చ చేస్తున్నారు. అది ఒకటి. సో ప్రతిపక్షానికి సంబంధించింది అయిపోయింది కదా. కొన్ని వీడియోలు చూస్తున్నా. సరే, హాస్టల్స్ వాళ్ళకి ఇవన్నీ ఇచ్చారు. అయితే ముందుగా సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇచ్చినటువంటిది గ్యాస్ కొరత లేదు, ఆందోళన వద్దు అని కేంద్రం కీలకమైనటువంటి ప్రకటన చేసింది. మధ్యప్రాచ్య సంక్షోభం నేపథ్యంలో భారత్కి 2 LNG నౌకలు, హార్ముజ్ జలసంధిపై ఆధారపడకుండా పెరిగిన ముడి చమురు దిగుమతులు, ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదు, ఆందోళన వద్దని కేంద్రం భరోసా ఇచ్చింది. గృహ రవాణా అవసరాల గ్యాస్ సరఫరాకు అత్యవసర సేవల చట్టం అమలు, దేశీయంగా 25% పెరిగిన ఎల్పీజీ ఉత్పత్తి. సో ఇండియన్స్గా మన దగ్గర ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. బయట నుంచి మనకి LNG గ్యాస్ 2 నౌకలు వస్తున్నాయి, కార్గోలు ఇక్కడికి వస్తున్నాయి. ద్రవరూప సహజ వాయువు అనేది వాళ్ళు చెప్తున్నారు. అండ్ ప్రస్తుతం ముడి చమురు సరఫరాకి ఎలాంటి ఢోకా లేదు. హార్మోజ్ జలసంధి మార్గం నుంచి 55% దిగుమతులు జరిగేవి. ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా 75% దిగుమతులు చేసుకుంటున్నాం. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు వేర్వేరు దేశాల నుంచి ముడి చమురును సమీకరిస్తున్నాయి వివరించారు. మధ్యప్రాచ్య సంక్షోభంలో ప్రజలు ఆందోళన చెంది ఎల్పీజీ సిలిండర్ ముందుగానే బుక్ చేసుకుంటున్నారని అయితే ఆ అవసరం లేదు అన్నారు. 2.5 రోజుల్లోనే సిలిండర్ డెలివరీ అవుతుంది సాధారణంగా, ఎలాంటి కొరత లేదని చెప్పారు. తర్వాత సరే, విదేశీయంగా ఉన్నటువంటిది ఇక పెట్రోలియం శాఖ మంత్రి మన హర్దీప్ సింగ్ పూరి గారు మాట్లాడుతూ వంట గ్యాస్కి ఎలాంటి కొరత లేదని హామీ ఇచ్చారు. అత్యవసర సేవల చట్టం కింద ఇళ్లలో వినియోగించే పైప్డ్ గ్యాస్, PNG రవాణాకు వాడే CNG, LPG ఉత్పత్తికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించింది. వీటిని ప్రయారిటీ సెక్టర్ 1గా వర్గీకరించి ఎట్టి పరిస్థితుల్లో సరఫరాను కొనసాగించాలి. ఇంధన భద్రతకు సంబంధించి పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నాము, అన్ని అవసరమైన చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పి పేర్కొన్నారు. సో కమర్షియల్ గ్యాస్ అనేటువంటి దానికి కాస్త కొరతని కాదు, ముందు డొమెస్టిక్ మనకి గృహావసరాల నిమిత్తం గ్యాస్లు అయితే ఉంది, ఇస్తున్నారు. కమర్షియల్కి సంబంధించి మాత్రం కాస్త మెల్లగా వెళ్తోంది. ఇది చెప్తున్నటువంటిదే గ్యాస్ నిల్వలు వీటన్నిటికీ. సో మనకు ఆల్రెడీ వస్తోంది, అక్కడ యుద్ధం జరిగినంత మాత్రాన్ని ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. మనం ఏం చేస్తున్నాం అంటే ఏదో అంటారు చూసారా, దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేంటి రాని, అలాగా అక్కడ యుద్ధం జరిగిపోతుంది. నిజమే, మనకి గ్యాస్ సరఫరా హార్మూజ్ జలసంధి మూసేస్తే మనకి గ్యాస్ సరఫరా అనేది అవ్వదు, కాస్త ఇబ్బంది పడాలి. భారీ జనాభా ఉన్నటువంటి దేశం, ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశం భారతదేశం కాబట్టి మనకి ఇబ్బంది తప్పదు. దానికి సంబంధించి చూస్తున్నాము. ఇక సోషల్ మీడియా ఉంది కదా అని మన ఇష్టం వచ్చినట్టు అక్కడెక్కడ యుద్ధం అయిపోతుంది, నెక్స్ట్ మన మీద పడిపోతారు, మనకి ఇంకేమీ లేదు, అన్నీ ఆగిపోవాల్సిందే. ఒక్కొక్కళ్ళు 2, 3, 4 సిలిండర్లు బుక్ చేసేయడం, బార్లు తీరుకోవడం. ఇంకొకటి ఎవడో ఏకంగా సిలిండర్ లారీని ఎత్తుకెళ్ళిపెట్ట. ఇక పెట్రోల్ కూడా దొరకదని చెప్పి వాటర్ టిన్నులు ఉంటాయి చూసారా మనకి, పెద్ద వాటర్ ట్యాంకులు 20 లీటర్ల డబ్బాలు, ఆ డబ్బాలు తీసుకెళ్ళి మరీ పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. సైకిల్ తొక్కుంటా పోతే అవ్వదా? సైకిల్కి నీకు పెట్రోల్ ఇది అక్కర్లేదు కదా. సో విదేశాల్లో ఇలాంటి కల్చర్ కూడా ఉంది మనకి. చూడండి ఒకసారి ట్రాన్స్పోర్టేషన్కి ఇంకా ఇంకేం లేదు, పెట్రోల్ అయిపోతుందిరా నాయన అనుకోవడం, బంకుల దగ్గరికి వెళ్ళిపోవడం, రాత్రి అర్ధరాత్రి దాకా క్యూల్లో ఇక గొడవలు, నానా రచ్చ జరుగుతుంది. ఇదంతా కూడా కేవలం ఒక గాసిపింగ్ నేచర్ ఉన్నటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి విషయాల వల్లే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కట్టెల పొయ్యి మీద ఉండదామంటే ఇందాక ఆర్టీవీలోనే ఎక్కడ చూస్తున్నా కుమార్ ఆంటీ దగ్గరికి వెళ్ళిపోయారు. ఎందుకంటే చాలా ఫేమస్ సెలబ్రిటీకి దావాడు ఇప్పుడు మరి కుమార్ ఆంటీ టిఫిన్స్, ఆ భోజనాల సెంటర్ అంటే వెళ్ళిపోయి, ఏంటి మీరు భోజనాలు ఎలా పెడుతున్నారు, మీకు సిలిండర్లు దొరకట్లేదంటే 6,000కి సిలిండర్ కొన్నాను నేనని చెప్పింది ఆవిడ. సో ఈ 6,000కి అమ్మినవాడు ఎవడైతే ఉన్నాడో, ఆ ఏజెన్సీ వాళ్ళు, ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో సిలిండర్లని కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. అంటే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, దాని నుంచి ఎలాగైనా లాభపడాలి, లబ్ధి పొందాలి అనేటువంటి వాళ్ళు.
గతంలో రేషన్ షాపుల్లో జరిగేది ఇలాగా, రేషన్ లేదు అని పంపించేసేవాళ్ళు, కృత్రిమంగా కొరత సృష్టించేవాళ్ళు. కొంతమంది వ్యాపారులు కూడా చేస్తారు, టమాటాల విషయంలోనూ ఉల్లిపాయల విషయంలోనూ కృత్రిమంగా సృష్టిస్తారు, స్టాక్ని లోపలే ఉంచేసి బయటికి వదలకుండా రెగ్యులర్గా చేస్తారు. అలాగే ఇది కూడా జరుగుతుంది దేశంలో. దీనికి ప్రజలు భయపడిపోతారు, ఎందుకంటే మధ్యతరగతి మానవులం కదండి. మనకి పొయ్యి వెలిగితేనే పొట్ట నిండుతుంది అనుకుంటాం. కట్టెల పొయ్యితోటి ఇంట్లో ఓనర్లు వండనివ్వరు, అద్దెళ్ళు, సొంత ఇళ్ళు కాదు. ఒకవేళ సొంత ఇంట్లో అయినా సరే కరోనా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పొగతోటి, కాలుష్యంతో మనుషులు ఎంతకాలం బతుకుతాం ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితి. సో ఒక రకంగా తప్పు మనమే చేస్తున్నాం. అత్యధికంగా భయపడిపోయి, అవసరం లేని దానికి భయపడిపోయి కొన్ని చోట్ల ఈ చేసేటువంటి దాని మీద నిఘా లేదు. ప్రభుత్వం ఆ నిఘా చర్యలు చేపట్టాలి. ఎస్మా విధి ఇచ్చేసాము, గెజెట్ ఇచ్చేసాము, ఇది కాదు. ఎమర్జెన్సీ ప్రకటించి ఇది ఖచ్చితంగా ఇలాగే చేయాలని రూల్ ఇచ్చారు, కానీ ఆచరణ ఎక్కడా? కృత్రిమంగా కొరత సృష్టిస్తూ ప్రజల జేబుల్లోంచి డబ్బులు గుంజుకుంటున్నారు చాలామంది. మరి దానికి సమాధానం ఎక్కడా? అబ్బే అలాంటివి మనకెందుకు? 6,000 పెట్టి ఆవిడ సిలిండర్ కొంది అంటే కేసు పెట్టొచ్చు. పౌర సరఫరాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి 6,000కి అమ్ముతున్నాడు సిలిండర్, నాకు అక్కడ నా వ్యాపారం ఇది ఆగిపోతుంది, డొమెస్టిక్ది తీసుకొచ్చి కమర్షియల్ దాంట్లో డొమెస్టిక్ది 6,000కి కొని ఆవిడ చేస్తుందట వంటలు పాపం. అంటే ఇట్ డజంట్ మీన్ ఆవిడ తప్పని కాదండి, ఎవడైతే అమ్మాడో వాడి తప్ప. 6,000కి అమ్మడం ఏంటి సిలిండర్? 1,400కు 1,200కు వచ్చేదాన్ని ఎందుకు అమ్మాలి? అంటే పక్కనాడు చచ్చిపోతున్నా సరే నేను డబ్బు సంపాదించుకోవాలనేటువంటి తత్వం మనలోనే ఉంది, మన సమాజంలోనే ఉంది. సో ఇలాగా భారతదేశంలో సిలిండర్ల కొరత అనేటువంటిది ఒక భూతంలాగా పెట్టేశారు. కార్టూన్లు వేసేస్తారు, ఇదైపోతుంది. కేంద్రం చెప్తున్నా సరే గ్రౌండ్ లెవెల్ నుంచి రిపోర్ట్లు కేంద్రానికి ఏమైనా తప్పు అందుతున్నాయా? నిజంగా ఒకళ్ళ కేంద్రందే తప్పు అనుకుందాం, మోడీ గారిదే తప్పు. ఆయన దౌత్యపరంగా చేసినటువంటి వాటి వల్లే ఈరోజు ఇలా తగలాడింది, అందుకే ఇలా జరిగింది అనుకుందాం. పని కింద గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్లు ఇచ్చేటువంటి అధికారులు వీళ్ళందరూ కూడా ఏమైనా తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారా? సిలిండర్ల కొరత నిజంగానే ఉందా భారతదేశం మొత్తంగా? లేదంటే మినిస్టర్లు వీళ్ళందరూ ఎందుకని ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తారు? తప్పించుకోవడానికి అయితే డెఫినెట్గా కాదు, తప్పించుకునే అంశం అంత అసలు లేనే లేదు. అందులోనూ హార్మూజ్ జలసంధి అంటే. రెండోది, వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి అప్డేట్ ఏదో 2 నౌకలు వస్తున్నాయన్నారు సరే, కాదు, భారతదేశం జెండా ఎగురుతూ ఉంటే ఆ నౌకలకి ఎగ్జంప్షన్ ఇచ్చింది ఇరాన్. హార్మూజ్ జలసంధి నుంచి దాటి ఆ నౌకలు వస్తున్నాయి, మిగతా వేటికి ఇవ్వలేదు, ఏ కంట్రీకి సంబంధించింది ఇవ్వలేదు, కేవలం భారతదేశం జెండా ఉందంటే ఆ నౌకను పంపించండి అని అంటున్నారు వాళ్ళు. మరి అలా అక్కడ ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఇబ్బంది లేదు అని చెప్తున్నప్పుడు దెన్ హౌ? వెళ్ళిపోవాలా అర్జెంటుగా? ఇప్పుడు వెళ్ళిపోయి పెట్రోల్ ట్యాంక్ ఫుల్ సరిపోద్దా? ఇంకొక 4 రోజులు యుద్ధం జరుగుతుందని అనుకుందాం, ఫర్ ఎస్టిమేషన్ ఇంకో 4 రోజులు జరుగుతుంది, ఫుల్ ట్యాంక్ పెట్రోల్ తోటి వచ్చేస్తుందా? బండి నడిచిపోద్దా? 10 సిలిండర్లు పడేసుకున్నాం కొంపలో తీసుకొచ్చి ఎలాగోలాగా చేసి, యుద్ధం ఆగదు. ఆ 10 సిలిండర్లు సరిపోతాయా? అయిపోతే ఏంటి పరిస్థితి? సో పానికింగ్ సిచ్యువేషన్, ఈ అనవసరపు ఆందోళన ఇవన్నీ పెట్టుకోవడం, ప్రజల్లో లేనిపోయినటువంటి ఊహాగానాలు, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం. అక్కడెక్కడ యుద్ధం జరుగుతోంది అంటే మన దగ్గర ముందే బంకర్లలో దూరిపోండి. ఏమో రేపన్న రోజు యుద్ధం ఎలా టర్న్ తిరుగుతుందో తెలియదు. సో ఆ భయం వదిలేసేయండి, ఆ భయం వదిలేసి ఉన్నది ఇక్కడ దొరుకుతుంది మనకి. ఎవడన్నా బ్లాక్లో అమ్ముతున్నాము ఇది చేస్తున్నాం అన్నాడు అనుకోండి, వాడిని అక్కడే పెట్టండి, తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి ఇమ్మీడియట్ కాల్ చేయండి. ఇగో ఇక్కడ బ్లాక్లో అమ్ముతున్నారు, సిలిండర్ 6,000 7,000 చెప్తున్నారు, ఏంటిది అని చెప్పి కేసులు పెట్టండి. టెక్నాలజీ ఉందిగా, ఫోన్లు వచ్చేసాయిగా, ప్రతిదీ మన చేతుల్లోనే ఉంది కదా. అది చేయకుండా ముందే ఎవడో అన్నాడని చెప్పి యూట్యూబ్లోనో ఇందులో ఒక వీడియో చూడటం, సోషల్ మీడియాలో వెంటనే పరిగెత్తుకుని బండి వేసుకుని వెళ్ళిపోవడం, అడ్వాన్స్డ్ బుకింగ్స్ ముందే, నాకు ఇప్పుడు కావాలని చెప్పని. వేలం వెర్రి పిచ్చితనం అంటాం. ఇబ్బందులు పడుతున్న వాళ్ళని నేను ఎక్కడ కించపరచట్లేదండి, కానీ ఇబ్బంది లేకపోయినా సరే ముందు నేనే ఉండాలి, ఎవరికి అందకూడదు అనుకునేటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళని మాత్రం ఇక్కడ మాట అంటున్నాను, అర్థం చేసుకుంటారని. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.